గుడ్ మార్నింగ్ సార్. 9th ఎవ్రీ మంత్ 9th పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ ద్వారా హై రిస్క్ అంటే 9th మంత్ ఉంటారు కదండి సార్, చుట్టుపక్కల మనకు వచ్చే గ్రామాల వాళ్ళకందరికీ ఆ రోజు స్కానింగ్ చేస్తారు సార్. డైలీ మనకు రెగ్యులర్గా వచ్చే ఓపీలో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు ఏమైనా స్కాన్ రిక్వెస్ట్ చేసినా లేదా మాకేమైనా డౌట్గా ఉన్నా అవి రొటీన్ స్కాన్స్ జరుగుతాయి సార్. ఆ రోజు 9th వచ్చే వాళ్ళు ఒకటేసారి ఫ్లో అంటే 500 మెంబర్స్ దాకా వస్తారు సార్. ఆ రోజు మనకు ఆ రోజు ఉన్నది 2 స్కానింగ్ మిషన్లే సార్. బట్ వచ్చిన ఏ పేషెంట్ అయితే స్కానింగ్ లేకుండా అయితే వెళ్ళరు సార్, ఖచ్చితంగా జరుగుతుంది సార్ ఆ రోజు. థ్యాంక్ యూ సార్. ఆవిడే మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. 9th and 10th కూడా చేస్తున్నాం సార్ స్కాన్స్, అండ్ ఎవ్రీడే మినిమం 50 స్కాన్స్ అయితే చేస్తాం సార్. 7 months వాళ్ళకి, 4 months వాళ్ళకి, ఎవరికి ఇన్ కేస్ చిన్న పెయిన్ ఉన్నా కూడా అందరికీ స్కాన్ చేస్తున్నాం సార్. ఎవరిని అయితే అసలు మేము పంపించట్లేదు సార్. థ్యాంక్ యూ సార్. తీసుకో ఏమైనా సాటిస్ఫై అయినారా? ఏ రోజు స్కాన్లు ఆ రోజు ఎన్నున్నా సరే పూర్తి చేసే పోతున్నాము. ఒకటి. రెండవది 9వ తారీఖు 10వ తారీఖు ప్రత్యేకమైనటువంటి రోజులు. ఆ రోజు ఎన్ని వచ్చినా ఎంత లోడ్ ఉన్నప్పటికి కూడా మన పరిధి దాటి వచ్చినప్పటికి కూడా పూర్తి చేయగలుగుతున్నాము, చేస్తూ ఉన్నాము. ఉన్న 2 మిషన్లు ఆపకుండా చేస్తూ ఉన్నాము అని చెప్తున్నారు అన్న. ఓకేనా? మనం ఎక్కువ మిషన్లు తెప్పించాలా, ఎక్కువ మంది డాక్టర్లను పెడితే అప్పుడు సాధ్యం అవుతుంది. ఉన్న డాక్టర్లకి రోజుకు 50 స్కాన్లే చేయాలనుకోండి, డాక్టర్లు 200 స్కాన్లు చేస్తున్నారు. ఎందుకంటే లోడు, విపరీతమైన లోడ్ ఉండడం వల్ల, వాళ్ళు మనుషులే కదా, డాక్టర్ ఏమో దేవుడా, లేదా 2 చేతులతో 4 చేతులతో చేస్తాడా కదా. డాక్టర్కి 4 చేతులు ఉండవు, 2 చేతులే ఉంటాయి. పాపం వాళ్ళు మనుషులే, వాళ్ళు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి సమయం ఉంటుంది. ఉన్నంతలో 4 రెట్లు ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. మనము స్టాఫ్ను పెంచాలా, దాన్ని ఇప్పుడు మాట్లాడినాను నేను. అలాగే ఎక్విప్మెంట్ కూడా మాట్లాడతాను. అదే అవసరమైతే ఇంకో 2 స్కాన్లు ఏమైనా పంపిస్తారా అని అడుగుతాను. దీన్ని కూడా మనం రిజాల్వ్ చేద్దాం. మా 2 స్కాన్లు అదనంగా రాయండి, డిమాండ్ పెట్టండి. 50 బెడ్ల నుంచి 100 బెడ్లు చేస్తే విపరీతమైన ఆర్థిక ఒత్తిడి పడుతుంది అని ఆరోగ్య శాఖ మంత్రి నాకు చెప్పాడు. సో వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే కార్యక్రమాన్ని సర్దుబాటు చేస్తారా లేదా చూడాల్సి ఉంది. అవును, ఈ విషయాన్ని నేను 50 బెడ్లని 100 బెడ్లు అన్నదానికి లాస్ట్ టైము మనము ప్రపోజల్స్ పంపిస్తే వెనక్కి పంపించినారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొంత సమయం తీసుకుంటాము అని చెప్పి వెనక్కి పంపించినారు. కాబట్టి మళ్ళీ దాని ప్రపోజల్స్ తయారు చేసి పంపిస్తాం. అడుగుతాను, మళ్ళీ ప్రపోజల్స్ తయారు చేసి గట్టిగా అడుగుతాను. ఎందుకంటే నాకు లాస్ట్ టైము ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఈ విషయాన్ని గట్టిగా అడిగినప్పుడు, సార్ ఈ శాఖని నడపడానికి నానా బాధపడుతున్నాను నేను. గత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు తీర్చుకుంటున్నాం మేము రకరకాల సమస్యలకి. అప్పుడు పెట్టిన బాకీలు ఇప్పుడు చెల్లిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రస్తుతానికి ఆర్థిక పరమైన అంశాల్లో మేము గట్టిగా నిర్ణయం తీసుకోలేకున్నాము, డబ్బులు తక్కువ ఉన్నాయని చెప్పాడు. నేను మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటాను. వీలైన తొందరగా దీన్ని 100 పడకల ఆసుపత్రికి మీరు కోరినట్టుగా చేసే ప్రయత్నం చేస్తానా.